హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ వండర్ఫుల్ గెస్ట్ అండ్ యూత్‌లో గానీ, మాసెస్‌లో గానీ, లేదా బాగా ఇంటెలిజెంట్స్, ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా ఈజీగా తన వైపుకి లాక్కుని, తనదైన ఒక ట్రెండింగు, తనదైన ఒక బ్రాండింగ్ నిలబెట్టుకోవడంలో మాత్రం 100% సక్సెస్ అయిన డైరెక్టర్ అండ్ హీరో అని చెప్పడానికి ఏమీ ఆశ్చర్యపడనక్కర్లేదు, సంశయించనక్కర్లేదు. రేపు తను యాక్ట్ చేసిన సినిమా 'ఓం శాంతి శాంతి శాంతి' సినిమా రేపే రిలీజు. లాస్ట్ మినిట్‌లోనైనా తనని ఇంటర్వ్యూ చేసి మన ఆడియన్స్‌కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజున షూటింగ్ స్పాట్‌లోనే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఆయన పేరే తరుణ్ భాస్కర్. ఇప్పుడు ఆయనతో రేపు సినిమా రిలీజ్ కాబట్టి దాని సంగతులు, కబుర్లు, కాకరకాయలు అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున నేను ఇన్వైట్ చేస్తున్నా. వెల్కమ్ వెల్కమ్ Thank you, sir. భాస్కర్ గారు, వెల్కమ్. Lovely to be with you on set. It's a very new experience. కదా, Yes. న్యూ ఎక్స్పీరియన్స్. అంటే పూర్వం ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు ఆర్టిస్టుల దగ్గర, డైరెక్టర్ల దగ్గర కూర్చుని యూజ్ టు స్క్రిబుల్ ఆన్ పేపర్, ఆ కంటెంట్ తీసుకెళ్ళి ఆఫీస్కి తీసుకెళ్ళి రాయడం అలవాటు. కానీ బట్ సెట్లో విజువల్ రావడం, మీడియా అవును. ఇంటర్వ్యూ చేయడం అన్నది అవును. ఫస్ట్ టైం. అదే మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఏదో కొత్తగా ఉంటది, బాగుంటది అనేసి ఐ వాంటెడ్ యూ టు కమ్ హియర్. ఐఎమ్ సో గ్లాడ్ సింగ్ సౌండ్ అవన్నీ కూడా యూ ఎక్స్పీరియన్స్. బ్రహ్మాండంగా. అసలు ఎంత బాగుందంటే మీ ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 వర్క్ నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా కదా. రైట్. అసలు ఆ బ్లాక్ బుక్, రైట్. దానిలో ప్రతి ఎవ్రీ డీటెయిల్ అవును. ఆఫ్ టుడేస్ షూటింగ్ Right. ఎంత మెటిక్యులస్ గా, ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే ఎనీ టామ్, డిక్ అండ్ హ్యారీ Yeah. కెన్ Execution. హ్యాండిల్ ఇట్ అండ్ ఫినిష్. అవును. ఇంకా ఎగ్జిక్యూషన్ ఇంకా అదే అంటాను ఎప్పుడు. ఎగ్జిక్యూషన్. అవును. తర్వాత మీ కెమెరాలు, Right. అసలు ఆ ఎక్విప్మెంట్, Right. ఆ సింక్ సౌండ్ ప్రాసెస్, Right. అసలు ది వే యు ఆర్ ఆల్ డూయింగ్ Right. యంగ్స్టర్స్ సెట్ నిండా Right. ఇట్ వాస్ సో, అంటే ఒక ఫెస్టివల్ లాగా అనిపించింది నాకైతే మాత్రం. ఎంజాయ్ కమింగ్ ఆన్ సెట్. అందుకనే పొద్దున్న లేవంగానే ఏదో తెలియని ఎనర్జీ తోటి వచ్చేస్తాము. ఆ షాట్ బాగా రాగానే అందరు హ్యాపీ అవుతారు అనమాట. ఒక మంచి వైబ్ ఉంటది. అవును, అది అవును. ఉండాలని కోరుకుంటున్నా త్రూ అవుట్. లేదు, నేను మీరు ఇందాక తీసిన సీన్లు కూడా చూసే కదా. ఫైనెస్ట్ ఆవిడ మధురిమ, అవును. మధుర వేషం గాని, అవును. శివాత్మిక Right. ఆ హీరోయిన్ క్యారెక్టర్ గాని Right. ఫెంటాస్టిక్. అండ్ ఆ వాతావరణం, అవును. ఆ పల్లె వాతావరణం రైట్ సార్. అండ్ పెళ్లి వాతావరణం, కరెక్ట్. పెళ్లి వాతావరణం, పల్లె వాతావరణం రెండు రెండు బాగా, ఎంత బాగా చేశారు అనిపించింది రియల్లీ. థ్యాంక్ యూ సో ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? ఈసారి మేజర్ గా ఆ వైబ్ ఉండాలనేసే ప్రాపర్ గా ఏ పద్ధతిలో ఈ నగరానికి ఏమైంది షూట్ చేస్తున్నామో అదే పద్ధతిలో వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్. సింక్ సౌండ్ వచ్చేసి కీడాకోలాలో తీసేస్తున్నాం అనమాట. డబ్బింగే చేయగలిగినాం. అప్పుడు బ్రహ్మానందం గారు అండ్ ఆల్సో లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ వెదర్ కొంచెం క్రౌడ్ కంట్రోలింగ్ కానీ ఇది కానీ ఇబ్బందికరంగా అనిపించి వి డిసైడెడ్ టు టేక్ ఇట్ అవే. కానీ ఐ రియలైజ్ దట్ నా స్టైల్ అన్నది అండ్ ఇంకోటి ఒక ఆర్గానిక్ గా ఒక రియలిజం అనేది వచ్చేది. మనం డిస్కస్ చేసుకున్నాం కూడా ఆఫ్ కెమెరా. అవును, అది సింక్ సౌండ్ వల్లనే సాధ్యం. ఇంకోటి సింక్ సౌండ్ వల్ల వచ్చే డిసిప్లిన్ కూడా అది ఆల్మోస్ట్ పాత సినిమాల్లో ఫిల్మ్ టైప్ డిసిప్లిన్. ఫిల్మ్ అదే మిచిల్ కెమెరా మీద సౌండ్ పాజిటివ్ వస్తుంది. అది కాకుండా ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది మనకి సింక్ సౌండ్ ఉన్నప్పుడు. పక్కన అజాన్ వస్తుందా, స్కూల్ ఉందా, ఇక్కడ ఎయిర్ కండిషనింగ్ ఉంటే దాని నుంచి హమ్ వస్తుంది. అంటే ఒక విధంగా మనం ఒక సెల్ఫ్ అవేర్ అయిపోతాం సెట్లో. చాలా మంది ఇప్పుడు మామూలుగా మనము ఈ తరంలో సెట్స్ చూసుకుంటే కూడా ఒక హడావిడి ఎక్కువైపోతుంది. డిజిటల్ కాబట్టి మనకి ఫిల్మ్ కాస్ట్ ఏం లేదు కాబట్టి ఒక కైండ్ ఆఫ్ హేస్ట్ ఏర్పడుతుంది అనమాట. చలో షార్ట్ పెట్టండి డిజైన్. ఇక్కడ కొంచెం మనం అన్ని సెన్సెస్ అవేర్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు షూట్ ఆన్ అ సైలెంట్ సెట్. అవును, ఆ సైలెన్స్ ఒకటి ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన అటెన్షన్ పర్ఫార్మెన్స్ వైపు, కథ వైపు, కంటెంట్ వైపు వెళ్తుంది. కాబట్టి చిన్న చిన్న న్యూఆన్సెస్ కూడా యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ యాక్టర్స్ పట్టుకోగలుగుతాం. కరెక్ట్. సో హడావిడి ఉండదు అనమాట. అదే కూల్ గా జరుగుతుంది ఉదయం నుంచి. ఎక్కడ ఏది ఎంత పెద్ద ఆపరేషన్ అయినా డాక్టర్లు చూడండి కూల్ గా చేస్తారు లోపల అందరూ. అట్లా అది లేకపోతే పేషెంట్ డెడ్ అయిపోతారు కదా. ఆ కూల్ అండ్ కామ్ బాగా కనిపించింది నాకు. అండ్ సో ఫైన్. ఈ అంటే
ఆ కథ, ఆ కంటెంట్ అందరికీ తెలిసిందే. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్, కరెక్ట్, అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్. కరెక్ట్, క్లాస్ అండ్ మాస్ అందరికీ నచ్చింది ఆ సినిమా. అవును సార్. అండ్ మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది దానివల్ల. వల్ల వచ్చింది. వచ్చింది ఎందుకంటే అప్పుడు థియేటర్లో ఎక్కడికి వెళ్ళినా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి ఒక యాడ్ వస్తూ ఉండేది. దాన్నే ఒక సెటైర్గా మనం అనుకున్నాము. అంటే ఈ నగరానికి ఏమైంది ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద బాయ్స్ గ్రోయింగ్ అప్ ఆఫ్ 4 బాయ్స్ ఇన్ ద సిటీ అన్నమాట. ఎస్. సో దానికి అనుకూలంగా ఉంది అని నా ఫ్రెండ్ కౌశిక్, వాడు రియల్ కౌశిక్ అనమాట, వాటితోటే ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ రాసుకున్నా. ఏంద్రా టైటిల్ చెప్పంటే నేను చెప్పంగానే ఎందుకో క్యాచీ అనిపించి పెట్టేసుకున్నా. చాలా మంచి టైటిల్, మంచి. ఇప్పుడు సర్ఫ్ అని ఎవడైనా టైటిల్ పెట్టాడు అనుకో, అది అందరికి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. సర్ఫ్ అందరికి లక్స్ ఇలాంటి టైటిల్స్ పెట్టేశారు అనుకోండి సినిమాకి, కామన్ మ్యాన్స్ టైటిల్ అయిపోయింది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ టు ఈ నగరానికి ఏమైంది. ఇప్పుడు ఈ పార్ట్ 2 తీసే దాంట్లో అంటే స్టోరీ డిఫరెన్స్ ఎట్లా పట్టుకొస్తున్నారు? మేజర్ గా ఏజ్ కూడా అయిపోయింది సార్, అంటే ఒక 8 years అయింది. అబ్బాయిలకి కాలేజ్ తర్వాత ఒక థీమ్ ఉండొచ్చు, ఆ తర్వాత డెఫినెట్లీ ఫ్రెండ్షిప్స్ కూడా కొంచెం మెచ్యూర్ అవుతాయి, పెళ్ళికి వచ్చే వయసు వస్తుంది, రెస్పాన్సిబిలిటీస్, ఒక ఎర్లీ 30s లో ప్రెషర్ ఉంటుంది సొసైటీకి. మెన్ అన్న వాళ్ళకి కొన్ని కామన్ థీమ్స్ ఉంటాయి. అంటే మనము ఎదగను ఐ మీన్ సారీ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ పెరగను, కాన్వర్జేషన్స్ తగ్గిపోతాయి, ఫ్రెండ్స్ తోటి బాధలు చెప్పుకోము, బాధలు చెప్పేటప్పుడు వీక్నెస్ అనిపిస్తుంది. అమ్మాయిలు అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, ఒక కాఫీయో టీయో తాగేసి అన్ని బాధలు చెప్పుకుంటారు. కానీ అబ్బాయిలు అనే వరకు కొంచెం ఒక ప్రెషర్ ఉంటుంది, మనకి ఫైనాన్షియల్గా ఎర్న్ చేసే కెపాసిటీ ప్రకారంగానే మనని ఇంట్లో రెస్పెక్ట్ వస్తుంది. అది తెలిసి తెలియకుండా ఒక ఈగో కూడా క్రాష్ అయిపోతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పోయే ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం చెప్పుకోలేం బాధలు, దానివల్లనే చాలా మందికి ఇప్పుడు హార్ట్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి, మెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పుకోవడానికి కూడా కొంచెం నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది. ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఏంద్రా ఆడదానిలా ఏడుస్తున్నావు ఉంటారు. సో ఇది ఇట్స్ అ సెన్సిటివ్ మ్యాటర్ నాకు అనిపించింది. అండ్ ఆల్సో ఎర్లీ 30s లో ఉన్న ప్రెషర్ గురించి ఎవరు మాట్లాడారు అబ్బాయిలకి. ఓకేలే హీస్ ఎర్నింగ్ కదా అనుకుంటూ, ఆ ఎర్నింగ్ లో ఎంత పాలిటిక్స్ ఉంటుంది, దాని కింద ప్రెషర్స్ ఏంది, కంపారిజన్స్ వచ్చేస్తాయి ఇమీడియట్ గా, విపరీతమైన కంపారిజన్స్, అది చెప్పుకోలేము కూడా. అవును, ఫ్రెండ్షిప్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం కానీ చిన్న చిన్న వాటిల్లో ఒక డిస్కషన్ వచ్చి పోతూ ఉంటుంది, తెలుస్తుంటుంది వాడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, అరే నేనేంది, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కొంచెం వాడు కొత్త కారు కొంటాడేమో, ఫ్లాట్ గురించి మాట్లాడతాడు, మనకేమో బ్యాంక్ లోన్ అప్రూవ్ అవ్వదు. ఇవన్నీ అసలు దే యాడ్ లాట్ ఆఫ్ ప్రెషర్ టు మెన్. సో మెన్స్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ 30s ఇట్స్ అ రియల్ థింగ్. సో దాని గురించి 30 ఎర్లీ 30s అనే మాట ఉంది కదా, అంటే ఆ ఎర్లీ 30s లో ఎక్కువ మంది ఈ కెరీర్లో ఎదగడం, రైట్, కెరీర్ గ్రోత్, కెరీర్ ఓరియంటేషన్, లేకపోతే ఎంఎస్కి వెళ్ళిపోయి చదువుకోవడానికి, లేకపోతే ఇంకోటి బాగా ఎంగేజ్ అయిపోయి ఉన్నారు కదా ఎర్లీ 30s వాళ్ళు. ఎవరు ఫ్రీగా ఉండట్లా, ఇజ్ ఇట్ నాట్? ఇట్స్ ట్రూ. ఇంకోటి ఒక జనరేషనల్ కర్స్ కూడా ఉంది సార్, అంటే ఎస్పెషలీ ఈ రోజుల్లో ఉన్న 30s పిల్లలకి, ఆర్ అట్లీస్ట్ వాట్ ఎవర్ ఐ కెన్ రిలేట్, నాకు అర్థమైంది ఏంటి అంటే దానికంటే అబౌవ్ జనరేషన్ వచ్చి వాళ్ళ వాల్యూ సిస్టమ్స్, ఎథిక్స్, వాళ్ళు చూసిన లైఫ్ వేరు. ఇక్కడ కింద 20s లో ఉన్న వాళ్ళు వాళ్ళ తరం వేరు. అదొక డెవలపింగ్ ఎకానమీలో, అండర్ డెవలప్డ్ ఎకానమీలో పెరిగిన జనరేషన్ మధ్యలో, అండ్ ఇక్కడ డెవలప్డ్ ఎకానమీలో పెరిగిన యంగర్ జనరేషన్ మధ్యలో శాండ్విచ్ అయిన జనరేషన్ 30s. కరెక్ట్. ఎందుకంటే వి సా ది అడ్వెంట్ ఆఫ్ ఫ్లాపీ డిస్క్ నుంచి ఇదేంద్రా కొత్తగా ఉంది అని ఇన్వెన్షన్ ఆఫ్ కంప్యూటర్స్ చూసినాము, రేడియోస్, క్యాసెట్స్ అన్నీ చూసినాము. అట్ ద సేమ్ టైం అవన్నీ అబాలిష్ అయిపోయి ఇప్పుడు ఏఐ కూడా చూస్తున్నాం. సో చాలా చేంజెస్ చూసిన జనరేషన్ ఇది. ఎక్కడనో ఐ థింక్ ఏంద్రా అసలు ఏమవుతుంది అన్న జోన్లో కొంచెం లాస్ట్ జనరేషన్ ఏమో అనిపిస్తుంది నాకు. అంటే చాలా బర్డెన్ అయిన జనరేషన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.